హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఆహ్, నేను ఈ వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే, నేనొక టీచర్‌ని. టీచర్ అంటే ఎలా ఆలోచిస్తారు? స్కూల్‌కి వెళ్ళామా? పిల్లలకి మనం ప్రిపేర్ అయింది చెప్పామా లేదా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ కొంతమంది పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని ఆలోచిస్తారు. సో, నేను కొంచెం డిఫరెంట్‌గా ఏం ఆలోచించానంటే, మనం చెప్పింది పిల్లలకి అర్థం కావాలి అంటే అసలు వాళ్ళలో ఉన్న లోపం ఏంటో మనం తెలుసుకోవాలనేసి నేను ఒకరోజు వాళ్ళతో సరదాగా లీజర్ టైంలో అంటే ఖాళీ సమయంలో వాళ్ళతో పాటే కూర్చొని మాట్లాడాను. మీ సమస్య ఏంటి? మీకు లెసన్ ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేసి మాట్లాడాను. అప్పుడు ఆ పిల్లలందరూ వినేసి అందులో ఒక బాబు నన్ను ఒక మాట అడిగాడు. టీచర్, ప్రతి ఒక్కళ్ళు మా పేరెంట్స్ ఎవరైనా అవ్వచ్చు, మార్క్స్ ఎందుకు రావట్లేదు, నీకు మార్క్స్ ఎందుకు పెరగట్లేదని క్వశ్చన్ వేసారే తప్ప చెప్పిన లెసన్స్ నీకు ఎలా అర్థమవుతున్నాయి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో అనేసి ఎవరూ మాకు సపోర్ట్ చేయలేదు. కానీ యాజ్ ఏ టీచర్గా మీరు మాతో మాట్లాడుతుంటే మా పేరెంట్స్ కూడా మాతో ఇలా మాట్లాడితే ఎంత బాగుందో అనిపించింది టీచర్ అనేసి వాళ్ళు చెప్పేశారు. అవును కదా, పేరెంట్స్ కూడా మార్క్స్ కన్నా కూడా మీకు లెసన్స్ ఎలా అర్థమవుతున్నాయి, ఎలా చదువుతున్నారు, ఇంకెలా చదవాలి అనేసి ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుందో అనిపించింది. ఈ ఆడియో ఎవరో ఒకళ్ళు వింటూ ఉంటారు కదా, ఈ వీడియో చూస్తూ. మీ పిల్లల్లోనూ ఎవరో ఒకరిని అడగండి, నువ్వు ఎలా చదువుతున్నావు, మార్క్స్ అనేది తర్వాత సంగతి, లెసన్స్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ట్రై చెయ్యి, అది ఈవినింగ్ టైంలో మాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయనేసి కొంచెం పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళల్లో తెలియని ఒక భయం పోయి ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకొని వాళ్ళ బాధను కూడా మీతో చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఇలా చెప్పడము రైటో రాంగో నాకు తెలియదు. ఏమన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఆడియోని వినడానికి ఓపికగా టైం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.